లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారి పైన బురద ఎలుతుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం ఇంకా చూస్తూనే ఉన్నాం. ముందు నుంచి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడికి అసలు ఎలాంటి అనుభవం లేదు. కేవలం ముఖ్యమంత్రి కావాలంటే ఒకటే ఒక లక్ష్యంతో మరి ముందుకు వచ్చి ఎన్నో పార్టీలు మారి ఎంతోమందిని మరి తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పినటువంటి నాయకుడు స్వతహాగా వారే చెప్పినారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే వారి యొక్క పద్ధతి మార్చుకుంటారంటే కూడా ఎక్కడ కూడా మార్చుకోకుండా తన యొక్క పాత పద్ధతులనే మోసపూరితమైనటువంటి పనులతో వాగ్దానాలతోనే ముందుకు పోతా ఉన్నాడు. ఒకటే ఒక ఉదాహరణ, మరి నిన్న ఎస్బీఐ రాయదుర్గంలో ఉన్నటువంటి భూమిని ఏదైతే వేలం వేసినారో ఎస్బీఐకి సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న హైకోర్టు స్టే చేయడం మనందరం చూసినాం. అసలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ గడిచిన 30 నెలల్లో 12,000 కోట్ల రూపాయల విలువైన భూములని అమ్మినడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సుమారు 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా అమ్ముకుంటూ వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్మిన భూమినే గతంలో 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అమ్మిన భూమినే ఎస్బీఐకి ఇర్రివోకబుల్ మరి అన్కండిషనల్గా అమ్మిన భూమినే మళ్ళీ తిరిగి మరి ఈ గత నెలలోనే చూసినాం. మనం ఆ భూమిని మళ్ళీ అమ్మినట్టు ఈ వేలం ద్వారా అమ్మినట్టు చూసినాం. హైకోర్టు యొక్క తీర్పు ఉండగా April 25, 2026 ఒక హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండగా కూడా దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కకి నెట్టేసి గతంలో అమ్మినటువంటి ఎస్బీఐకి అమ్మినట్టు భూమిని దాంట్లో 5 ఎకరాల స్థలాన్ని మళ్ళీ కూడా మరి ఈ వేలం ద్వారా ఇంకో కంపెనీకి కట్టగట్టడం మనందరం చూసాం. అంటే దీన్ని ఏమంటారు? సరే, భూమి ప్రభుత్వం నుండి అమ్మిందంటే విశ్వాసంతో ప్రభుత్వం నమ్మకంతో మాకు చక్కగా ఉంటుందని చెప్పి సుమారు 237 కోట్ల రూపాయలు ఎకరానికి చెల్లించి మరి ఆ భూమిని కొంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అంటే క్రెడిబిలిటీ ఏ రకంగా మరి దిగజారిపోయిందో, ఏ రకంగా ఈరోజు విశ్వసనీయత ప్రభుత్వం కోల్పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు బయట మోసం చేసుకోక రియల్ ఎస్టేట్ దందాలో ఎన్ని తప్పుడు డిసిషన్లు చేసిండా, ఎన్ని దొంగ అగ్రిమెంట్లు చేసుకుంటా, ఎన్ని బ్లాక్మెయిల్ చేసి చేసుకోకపోగా ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉండి కూడా ఇంత పెద్ద నేరం తప్పుని మరి అధికారికంగా చేయడం అనేది సిగ్గుచేటు. దాన్ని హైకోర్టు తప్పుపడుతూ నిన్న చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. దీన్ని ఇమీడియట్గా బయట రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తే ఏమంటారు? 420 అంటారు, చీటర్ అంటారు, మోసగాడు అంటారు, వారు వెలేస్తారు, వీడు దొంగ భూములు అమ్ముతారు, ఈయన దగ్గర పోదంటారు. ఈరోజు బాధ్యత గదిలో పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హైకోర్టు తీర్పు ఉండంగా, హైకోర్టు ఉత్తర్వులు ఉండంగా మళ్ళీ భూమిని ఈ వేలం ద్వారా అమ్మిండంటే ఈయన ఏమనాలో ఒకసారి? చీటర్, గజదొంగ, మోసగాడు, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజారుతున్న ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచితే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంట కలుపుతా ఉన్నారు ఇలాంటి యొక్క దుశ్చర్యల వల్ల, ఇలాంటి దొంగ పనుల ద్వారా. ఏం అవసరం వచ్చింది నీకు? చట్ట ప్రకారం న్యాయం ప్రకారం నడుచుకోకుండా అమ్మిన భూమినే మళ్ళీ అమ్మి నీ సొంతం అన్యాయాలకు కట్టబెట్టడానికి, తద్వారా వ్యాపారాలు చేయడానికే ఈ దందాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం మొత్తం కూడా చూసినట్టయితే తన ప్రభుత్వం మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి మొత్తం భూముల చుట్టే తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో కూడా చూస్తూ ఉన్నాం, హిల్ట్ ద్వారా మరి ఐలాండ్ భూములను కూడా అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంబంధించిన ల్యాండ్ని కూడా మరి హిల్ట్ ద్వారా తన అన్యాయులకి, తన అనుచరులకి, తన వ్యాపార భాగస్వాములకి కట్టబెట్టి దాన్ని కూడా వ్యాపారం చేయాలని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి నిలదీసే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు అదే నిజం కాబోతా ఉంది. ఐలాండ్ సంబంధించి ఐలాండ్ భూముల్లో మరి ఈ యొక్క గతంలో మరి
ఎంతోమందికి ఈ యొక్క కంపెనీ ఓనర్తో సంబంధాలు ఉన్నాయి. వారు డైరెక్ట్గా మరి ఏ పర్పస్ అయితే ఈ యొక్క అల్యూమినియం ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ని ఏదైతే కేటాయించారో ఆ రోజు దాంట్లో 118 ఎకరాలు 53 ఎకరాల పైచిలు వరకు కూడా మరి ఎక్స్టెన్షన్ కింద భూసేకరణ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచడానికి కంపెనీ ఎక్స్పాన్షన్ గురించి ఇచ్చిందే తప్ప వారికి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఎక్కడ కూడా ఇవ్వలేదు. కండిషన్ మీద ఇచ్చింది. ఈరోజు హిల్ట్ యొక్క పాలసీ ద్వారా మళ్ళీ ఈ యొక్క అల్యూమినియం ఇండస్ట్రీస్ భూమితోని దందాలు చేయడానికి వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ రకంగా మరి మూసి ప్రక్షాళన అంటాడు, మూసి ప్రక్షాళన మీద వేల ఎకరాలకు సేకరిస్తా అంటాడు. అది చేత కాదు, ఫెయిల్ అయిపోయింది, మొత్తానికి కట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాకు ప్రధానమంత్రి పైసలు ఇవ్వాలి, కేంద్రం డబ్బులు ఇవ్వాలి అంటాడు. చేత కాదు, ఎందుకు స్టార్ట్ చేసావు నువ్వు? మూసి ప్రక్షాళన అంటాడు. మూసి ప్రక్షాళన పైన భూదందా. అక్కడ పోయి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అక్కడ పోయి 10,000 కోట్ల రూపాయలని ఆ స్థలాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం, మెట్రోని మొత్తం స్వాధీనం చేసుకొని విలువైన భూములు కొట్టేయాలని ప్లాన్ చేయడం. అక్కడ ఫోర్ట్ సిటీలో కేసీఆర్ గారు కష్టపడి 13,000 ఎకరాలు ఫార్మాసిటీకి సేకరిస్తే ఆ 13 ఎకరాల్లో అక్రమ దందాలు చేయడానికి, ఇంటర్నల్ ట్రేడింగ్ చేసుకుంటూ వ్యాపారాలు చేయడానికి ఫోర్ట్ సిటీ అనే కొత్తగా నామకరణం చేసి దందాలు చేయడం. ఇదే తప్ప ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. రైతాంగాన్ని మోసం చేసినాడు. ఈరోజు రైతులు ఈరోజు నరక యాతన పడుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ యువత మరి ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు వారు రోడ్లపైన తిరగకుండా వారిని ఈరోజు హింసించి ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి మరి ఒక అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానివ్వండి ఈరోజు ఒక అక్రమంగా ఒక ఏ రకంగా అంటే ఒక హిట్లర్ ఏ రకంగా అయితే ఒక డిక్టేట్ ఏ రకంగా అయితే నియంత రకంగా ఆంక్షలు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అన్ని కుల వృత్తులను ఏదో కాపాడుతామని చెప్పినాడు. అందరిని కూడా మోసం చేసినాడు. కుల వృత్తులను కూడా ఏ వర్గాన్ని కూడా ఈరోజు ఇచ్చినట్టు హామీ నిలబెట్టుకోకుండా అన్ని వైఫల్యం చెంది ఈరోజు ఆ కప్పుపిచ్చుకోవడానికి ఈ యొక్క భూదందాలన్నీ కూడా కప్పుపిచ్చుకోవడానికి మా పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారు నామస్మరణ లేని ఆయనకు నిద్ర పడుతోలేదో. అసలు మా పార్టీ నాయకులు కంటే ఈయన ఎక్కువ మాట్లాడుతుంటారు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి. ఎందుకో మరి ఆయన పేరుసుకుని నిద్రపడ్డారు. ఈయన పోయంట సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు, హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే ప్రాధాయపడుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్ట్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది, అది కండిషనల్గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాన్ని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో వచ్చి పోటీ చేయమరు నువ్వు. హరీష్ రావు గారి దగ్గర పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగుట పొట్టేలు కట్టినట్టే బలైతో ఖచ్చితంగా. ఇంకేమంటాడు నన్ను కొడంగల్లో కుట్రపూరితం కూడా కొట్టినంటారు. ఛాలెంజ్ చేసింది నువ్వు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినారు. ప్రెస్ మీట్ పెట్టి నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయంగా సన్యాసం తీసుకుంటా అన్న మాట నిజమా కాదా? ఈరోజు ఆ సన్యాసం తీసుకున్నటువంటి ఒక సన్యాసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ అబద్ధాలు చెప్పుకుంటూ ఉసిరివెల్లిలాగా రంగులు మార్చుకుంటూ మరి ముందుకు పోతా ఉంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. మరి వారు చెప్పాలి, మీకు సమాధానం చెప్పాలి. ఈరోజు వచ్చి ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మా పార్టీ తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు చేసేటటువంటి అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసేటువంటి మరి యొక్క అవినీతి, మీరు చేసే స్కామ్లని ప్రతి ఒక్కటి కూడా అంశాల వారీగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం లేదు. రైతుల విషయంలో ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈరోజు ఏమంటాడు, కేంద్రంలో గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు పిసిసిగా ఉన్నప్పుడు, ఏమన్నాడు, దమ్ముంటే మీరు కొనండి ఒడ్లు, కేంద్రం నుంచి ఏం సంబంధం లేదు, డబ్బులు లేవా అని చెప్పినాడు. ఈరోజు అదే అడుగుతున్నాము. నీతో చాదగాక దద్దమ్మలాగా అసమర్థుడిలాగా కేంద్రం ఎంత ఉంటే అంతే ఉంటే మొత్తం చాదగాదని చేతులు ఎత్తేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే ప్రశ్నిస్తున్నాం కదా, దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఇలా అన్నీ కూడా మరి ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. వైఫల్యాలను కప్పుపిచ్చుకోవడానికే మా పైన బురద వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది.
వారు చేసేటువంటి ప్రతి అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని మేము ఎండగడుతూ ఉంటే మరి దానికి సమానం చెప్పలేక, మరి గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, మరి పదే పదే మరి కాలయాపన చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మేము అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పలేక మమ్మల్ని మరి తిట్టిపోసేటువంటి ఒక పనే తప్ప వేరే పని ఏం పెట్టుకోలేడని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇప్పటివరకు కూడా గద్దెనెక్కి దగ్గర దగ్గర మరి 3 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉన్నది. ఈరోజు ప్రజలు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఎప్పుడైపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఈయన భరించాలా అని చెప్పేసి ప్రజలు నరకయాతన పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయనకి ఎలక్షన్స్లో, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో, కేసీఆర్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన గుణపాఠం తప్పదని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వీరైతే లేటెస్ట్గా ఎస్బీఐ సంబంధించినటువంటి భూమి విషయంలో చేసిన తప్పిదాన్ని మరి కప్పుపించుకోవడానికి కోర్టులో వెళ్ళి కాదు, ఎస్బీఐ లాంటి ఒక అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించినటువంటి ఆ సంస్థని మరి మోసం చేసే విధంగా మరి ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి తీరును ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని సరిదిద్దుకొని వారికి ఇబ్బంది లేకుండా చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఈ యొక్క 30 నెలల్లో 12,000 కోట్ల రూపాయల భూములని అమ్మి ఆ 12,000 కోట్ల మరి ఏం చేసినావు నువ్వు? ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నావు. ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక ఇల్లుగా ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక ఫౌండేషన్ వేసింది, దాన్ని పూర్తి చేసింది లేదు. కాబట్టి వీటన్నిటి కూడా సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి డెఫినెట్గా రేపు మీరు ఈ యొక్క అల్యూమినియం సంబంధించినటువంటి ఇండస్ట్రీ దాన్ని మీరు హిల్ట్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడానికి, మీ అన్యాయాలు కట్టబడడానికి చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. దాన్ని అవసరం ఉంటే ప్రజా అవసరాల కోసం ఈ స్థలాన్ని కేటాయించుకోలేదు తప్ప మరి రియల్ ఎస్టేట్ దందా చేసి మీ యొక్క అన్యాయాలు కట్టగడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరికిన ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు, అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతకుముందు చాలా ఆవేదనతో, అనేక వివరాలతో మా కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు, ప్రభుత్వ శాసనసభలో పార్టీ విప్ అయినటువంటి ఒక వివేకానంద్ గారు చాలా విషయాలు చెప్పినారు. వాటిని కొన్ని మళ్ళీ నేను రీట్రేట్ చేయవచ్చు. దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ భరించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. వారు ఒక మాట చెప్పినారు, బేసిక్ ఎథిక్స్, వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. ఏ ప్రొఫెషన్కైనా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ దందా చేసేవాడికి కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒక ప్లాట్ అమ్మేటోడు ఆ ప్లాట్ అమ్మేటువంటి సందర్భంలో దానికి ఉన్న లీగాలిటీ ఏంటి, ఓనర్షిప్ ఏంటి, టైటిల్ డిస్ప్యూట్స్ ఏంటి, ఏమీ లేకుండా ఆ ప్లాట్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అమ్ముతాడు. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ని ఇంకొకటికి అమ్ముడు పోకుండా ప్రొటెక్షన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఎథిక్స్. నేను స్వయానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? ఆఖరికి రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే ప్లాట్లు అమ్మి ప్లాట్లు కొనుక్కుంటారు. వాళ్ళు కూడా సిగ్గుపట్టేట్టున్నది. నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ చీటింగ్. ఇది నమోదు చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎవరైనా కానివ్వండి, రేపు పొద్దునట్టు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు. 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అనంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతానంటే చర్ణకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగు లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడు అయినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురికి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనా రేవంత్ రెడ్డి వాళ్ళ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్ భూములను బెదిరించి అదిరించి ఆఖరికి అసైన్ భూములను కూడా ఇవాళ ఫోర్సబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కూడా పాటించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ భూములను అమ్ముతా ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ దందా ఆ బ్రోకర్ చేసే వాళ్ళు కూడా పాపం ఇంత 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 ఆర్టిస్టిక్గా ఇంత క్రిమినల్గా భూములు అమ్మే తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు, అమ్ముతా ఉన్నాడు. మరో పక్కన పేదోళ్ళ భూములు లాక్కుంటా ఉన్నాడు. ఈ అమ్ముడైంది లాక్కునుడైంది దీనికోసమైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దీనిపైన మేము ఇప్పుడే అనుకున్నాం వివేకానంద్ గారు మేము ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఘనంగా నిర్వహించినటువంటి ఒకటే ఒక పని 420 వాగ్దానాలకు సంబంధించింది కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీస్ కాదు, లేకపోతే వేరియస్ డిక్లరేషన్ సంబంధించింది కాదు. వాళ్ళు చేసిన ఒకటే ఒక గొప్ప పని ఏంద్రా అంటే తెలంగాణ వారసత్వ సంపద అయినటువంటి భవిష్యత్ తరాల సంపద అయినటువంటి ఒక తెలంగాణ ప్రజల భూములను ఆస్తులను తెగనమ్ముతున్నాడు. పేదింటి మధ్యతరగతి ప్రజల యొక్క భూములను లాక్కుంటున్నాడు. ఇంతకు మించి ఒక పని కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా? దీనికోసమైనా మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మరి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు. మరి మిగతా మంత్రులు ఏం గడ్డి మిగతా ఉన్నారో అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఆయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందా కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన ఏం సమాధానం చెప్తారో మంత్రులు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ హిల్ట్కి సంబంధించిన విషయంలో మేము ఇంతకుముందు వివేక్ గారు మేము అనుకున్నాం ఒక చార్ట్ షీట్ రిలీజ్ చేస్తాం. మేము ఒక అంశం 2 అంశాలు కాదు, మొత్తం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుందో ఒక పబ్లిక్ పీపుల్స్ చార్ట్ షీట్ మేము ఈ రియల్ ఎస్టేట్ దందా పైన అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం. ప్రజలకు తెలియాల. మాకరి అండి తెలంగాణ సమాజం, దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన ఒక ప్రమాదకరమైన ఒక పరిస్థితి. ఎవడి జాగీరని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముతా ఉన్నాడు. ఇదే తెలంగాణ భవన్ పక్కన ఏసీబీ ఆఫీస్ ఎదురుగా బంజారా హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీలో 8 ఎకరాల భూమి గుడి ఉంటే గుడిని కూల్చిండు, బోర్డు పెట్టిండి. అలా ఆక్షన్లు అని చెప్పని హెచ్ఎండిఏలో పెట్టుకున్నాడు. ఏం ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకూడదా? పేదోడు బంజారా హిల్స్లో ఉండకూడదా? కొల్లూరులో కడితేనేమో కొల్లూరులో తప్పన్నావు. మరి శుద్ధ గురికి మరి అన్నావు కదా ఆ రోజు. కేసీఆర్ గారు ఏసియాలోనే లార్జెస్ట్ ఎఫోర్డబుల్ డిగ్నిటీ హౌస్లు అని చెప్పని అక్కడ కొల్లూరులో కడితేనేమో అంత దూరం కడతారా అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. మరి నీ బంజారా హిల్స్లో ఏసీబీ ఆఫీస్ ఎదురుగున్న 8 ఎకరాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు జూబ్లీ హిల్స్, కార్వాను పక్కనున్న పేదలంతా అక్కడ వచ్చి ఉండొచ్చు కదా. అంటే పేదోడు బంజారా హిల్స్లో ఉండొద్దు, నువ్వు భూములు అమ్ముకోవాలి అంతేనా? దందాలకు పాల్పడతా ఉన్నా. నేను మీడియా మిత్రులు కూడా చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్, హీ ఈజ్ రన్నింగ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రభుత్వాన్ని నడపలేడు, రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. పేదోళ్ల భూములను అప్పనంగా లాక్కుంటా ఉన్నాడు, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు అమ్ముతా ఉన్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. ఈయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా? ఒకవేళ కనుక పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకునే పరిస్థితిలో చట్టం లేకపోయినట్టయితే ప్రజా కోర్టులో వీళ్ళని శిక్షించవలసిన అవసరం ఉంది. నిలదీయండి. దీనికోసమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నది, దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ప్రజాపాలన, ప్రజా దోపిడీ పాలన. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్న, ఐఎమ్ టెలింగ్ యూ, హిల్ట్ పాలసీ ఈజ్ కంట్రీస్ లార్జెస్ట్ ల్యాండ్ స్కామ్, ల్యాండ్ కన్వర్షన్ స్కామ్.
తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు కట్టిన వాళ్ళు ఒక దార్శనికత, ఒక విజ్డమ్తో ఎంటర్ప్రినర్షిప్ పెరగాల, అదేవిధంగా ఉద్యోగాలు రావాలా, పారిశ్రామికరణ జరగాల అన్నటువంటి ఒక మహోన్నతమైన సంకల్పంతో ఆ రోజు ఐడిఏలు ఐఏలు పెడితే కంపెనీలన్నీ అక్కడికి వస్తే అత్త సొమ్ము ఇవాళ అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ గాథ కింద పందికొక్కులకి వాళ్ళ దోచుకు తినాలా, ఆ భూములన్నింటినీ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ మొదలై అగ్రిమెంట్లు చేసుకోవాలా, తర్వాత హిల్ట్ పాలసీ పట్టుకురావాలా, దాని మీద కమిషన్లు దొబ్బాలా. ఇది ఎక్కడ కమిషన్ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్, కమిషన్ మినిస్టర్. సీఎం అంటే మనం చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాం, సీఎం అంటే కమిషన్ మినిస్టర్. అట్లగా ఇవాళ అపహాస్యం చేసే విధంగా భూములు లాక్కుంటా ఉన్నారు. 9,292 ఎకరాలు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. గమ్మత్ ఏంటంటే 2,800 కంపెనీలు ఐడెంటిఫై చేసినారు. ఈ 2,800 కంపెనీల్లో 1,700 మాత్రమే పొల్యూటెంట్ కంపెనీస్, మిగతా 1,100 కంపెనీస్ ఆర్ నాన్ పొల్యూటెంట్ కంపెనీస్. వాటిని కూడా వెళ్ళిపోమంటున్నాడు. సరే పోతాం రాబాయ్, ప్రభుత్వం కాబట్టి జిస్కి హాత్ మే లాఠీ ఉస్కా భయస్ అని చెప్పని, గుదుపున్నది బర్రె అని చెప్పని, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని అదిరిస్తున్నావు, బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి మేము పోతాం. ఏడికి పోవాలా? హ్యావ్ యూ డెవలప్డ్ అన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్? డెవలప్ చేసినవా? ల్యాండ్ ఎక్విజిషన్ చేసినవా? రోడ్లు వేసినవా? మంచినీళ్ళు ఇచ్చినవా? పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినవా? ఏం చేసినావు? ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఒక సదుపాయాలు ఏమైనా తయారు చేసినవా? నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి ఏమీ లేకుండా భూములు వదిలిపెట్టి మేము అమ్ముక దొబ్బుతాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి ఓవరాల్ అవతల పోయి నువ్వు కంపెనీలు పెట్టమని అంటున్నాడు. 2 నష్టాలు జరుగుతున్నాయన్న. దయచేసి తెలంగాణ హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒకటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు దుర్మార్గుడు లెక్క ముఖ్యమంత్రి గారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా రెస్పాన్సిబులే. ఐ కెనాట్ బ్లేమ్ వన్ రేవంత్ రెడ్డి ఆన్ దిస్. శుద్ధపూసలు ఏం కాదు మిగతా వాళ్ళు కూడా. వీరు గవర్నమెంట్లో పనిచేసినారు కాబట్టి వారికి ఎరుక. కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ, ఎనీ డెసిషన్ టేకెన్ బై వన్ సింగిల్ మినిస్టర్. ఇవాళ అందరికీ దీనిలో వాటా ఉన్నట్టుగానే భావించాలా మీరు కనుక మాట్లాడకపోతే మంత్రులంతా. ఒకటి, డబ్బులు దోపిడీ, కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు, పనిచేస్తున్న కంపెనీలను మూసివేతకు గురి చేస్తూ ఉన్నావు. 3, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని సర్వనాశనం చేస్తూ ఉన్నావు. 4, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని రాకుండా, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాకుండా రాష్ట్ర ఖజానాకు గండి కొడతా ఉన్నావు. 5, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళను బిచ్చగాళ్ళుగా మార్చేస్తూ ఉన్నావు. వీళ్ళంతా అక్కడికి పోతారు. స్కూల్స్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? ఓవరావతల ఎక్కడ నువ్వు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెట్టుకోమంటున్నావు? ఇంత అనాలోచితంగా బహుశా భారతదేశంలో ఎవరు చేయరన్నా. నో థాట్ ప్రాసెస్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, వెన్ ఎవర్ యూ మేక్ ఎ పాలసీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం. ఒక పాలసీ పట్టుకొచ్చే ముందు ఈ పాలసీ యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచించాలా. అది పాలకుడి యొక్క లక్షణం. రాజకీయ నాయకులకు తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలివి తక్కువ అయిపోయినట్టు కనబడతా ఉన్నారు. డూడు బసవనాల లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు, డూడు మొత్తం దోపిడీదారుల లెక్క మంత్రులు అయినట్టయితే రాష్ట్రం ఎక్కడ పోవాలా, హైదరాబాద్ ఎక్కడ పోవాలా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైకోర్టులో కేసు మిస్లీడింగ్, పురుషోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు కేసు వేసిండ్రు, దాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసినారు దీనిపైన. తర్వాత GOMS 2013 దాన్ని వైలేట్ చేసే ప్రయత్నం చేసినారు. HMDA మాస్టర్ ప్లాన్ను వైలేట్ చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. మొత్తానికి హిల్ట్ పేరు మీద ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ ప్రజలారా, ఆ కంపెనీలపైన ఆధారపడ్డటువంటి ఒక ప్రజలారా, దయచేసి ఈ దోపిడీని అడ్డుకుందామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనమంతా గళమెత్తి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడకపోతే తెలంగాణ ఖజానాకు నష్టం, ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు నష్టం, భవిష్యత్ తరాలకు నష్టం, మొత్తం మీద ఒక పెద్ద నష్టం జరగబోతా ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా ఒక ఛార్జ్ షీట్, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో చేసిన రియల్ ఎస్టేట్ దందా పైన
కమిషన్ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి దందాలపైన ఒక ఛార్జ్ షీట్, రియల్ ఎస్టేట్ దందాలపైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం తొందరలోనే. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారితో మిగతా అందరితో మాట్లాడి మేము మొత్తం అన్ని కూడా క్రోడీకరించి ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ దోపిడి దొంగలను, ఈ రియల్ ఎస్టేట్ దొంగలను, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టే విధంగా ఎక్కడ పడితే అక్కడ దయచేసి నిలదీయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ఐ టెల్ యూ వై. బ్యూటిఫుల్ క్వశ్చన్. సీరన్న మేధావి ప్రశ్న అడిగినారు మీరు. పాలసీ అడ్వైజ్ ఇచ్చేటోడు పొలిటీషియన్, మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది ఏ స్థాయిలోనైనా. పాలసీ డ్రాఫ్ట్ చేసేటోళ్ళు ఎవరు? హూ డ్రాఫ్ట్ ద పాలసీ? డూ యూ నో ఎనీ పాలసీ విల్ బి సైన్డ్ ఓన్లీ బై కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సల్ట్ చీఫ్ సెక్రటరీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ? ఇంత పెద్ద పాలసీ పట్టుకొస్తే కనీస కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఉండదా? సింపుల్ అన్న, ఇది కామన్ సెన్స్ అన్న, దీనికి ఏం పెద్ద ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ అంటాం. పాలసీ మేకింగ్ ఆల్సో ఇస్ కామన్ సెన్స్. నువ్వు ఒక పాలసీని పట్టుకొచ్చినప్పుడు ఈ పాలసీ పర్యవసానం ఏంది అని చెప్పని ఆలోచించి ఆ పాలసీని రూపుదిద్దాలా, ప్రవేశపెట్టాలా. నువ్వు వెళ్ళిపోమంటున్నావు కంపెనీలను. ఎక్కడ పోమంటున్నావు? నువ్వు ప్యూర్ రేర్ అని కేకులు కోసినా కదా నేను. ఈ కేకులు వద్దు, ఇంకో కేకులు ఉండమంటున్నాడు, ఇంకో ముక్కలు ఉండమంటున్నాడు. మరి నేను ఆ ముక్కకు పోతా, ఆ ముక్కల ఐడియా ఉందా? నేను జీడిమెట్లకి వెళ్ళి పోతా, నేను నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేదా బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి పోతా, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్ళి నన్ను బొమ్మంటున్నాడు, నేను పోతా. నేను ఎక్కడికి పోవాలి చెప్పు రేవంత్ రెడ్డి గారు, చెప్పు రామకృష్ణారావు గారు, ఆయన ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు తెలియదు. ప్లీజ్ టెల్ మీ దనే. నేను ఇక్కడ పోయి పెట్టుకోను. కంపెనీ అనేది ఏమన్నా చెస్లో బోర్డా ఇట్లా తీసి అట్లా పెట్టడానికి? ఇఫ్ యూ హ్యావ్ టు సెటప్ ఎ కంపెనీ యూ నీడ్ టు హ్యావ్ అప్రాప్రియేట్ ఇకోసిస్టమ్. ఇండస్ట్రీ ఈజ్ బిల్ట్ ఆన్ అన్ ఇకోసిస్టమ్. ఒక ఇకోసిస్టంలో బిల్ట్ అవుతుంది కంపెనీ. ఉట్టినే బయట కడితే వీలెద్దానా? రోడ్లు లేవు, పారిశ్రామిక వాడలు లేవు, నీళ్లు లేవు, పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేవు, పర్మిషన్ లేవు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏం లేదు. పోండి అని చెప్పని పాలసీ తీసుకొచ్చి రుద్దితే 6 లక్షల కోట్ల రూపాయల దందాలు చేస్తూ ఉంటే ఐఎమ్ స్క్వేర్లీ మేకింగ్ అన్ అలిగేషన్ దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ బ్లైండ్ అండ్ దే ఆర్ పార్టిజన్ అండ్ దే ఆర్ ఆల్సో కొల్యూటెడ్. రేపు నా మీద దాడి చేస్తే చేయొచ్చేమన్నా కావచ్చు, బట్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ప్రభుత్వంలో దేర్ ఆర్ సెవరల్ సినారియోస్ అండి చరిత్రలో. ముఖ్యమంత్రులు చెప్తే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు చేయకుండా, చీఫ్ సెక్రటరీలు చేయకుండా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫత్వాలు జారీ చేస్తూ ఉండేమన్నా? ఇఫ్ ఈజ్ నాన్ సెన్సికల్ దెన్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ ఈజ్ రాంగ్. అది హైడ్రా కానీ, లేకపోతే మూసీ కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే హిల్ట్ కానీ, ఇంకేదైనా కానివ్వండి. గవర్నమెంట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ పాలసీ మేకర్ అండ్ పాలసీ ఎగ్జిక్యూటర్. బోత్ ఆర్ పుట్ టుగెదర్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతున్నావే. నేను చాలా చిన్నపిల్లలకు అరటిపండు అర్థమయ్యేటట్టుగా చెప్పిన ముచ్చట. పాలసీని తయారు చేసి సలహా ఇచ్చేటోడు ఒకడు, దాన్ని ఆదేశం ఇచ్చేటోడు ఒకడు, ఆదేశాన్ని అమలు చేయమని చేసేటోడు ఒకడు. ఈ ఇద్దరి సమతుల్యత వల్ల ఒక విజ్డమ్ తోటి ఒక పాలసీ అమలుకి వస్తుంది. పాలసీ డ్రాఫ్టింగ్ స్టేజ్లో కానివ్వండి, అమలు స్టేజ్లో కానివ్వండి, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. శ్రీలక్ష్మి ఎందుకు పోయింది జైలుకు చెప్పరాదు రీ. ఇంకా నన్ను పేర్లు తీయనియొద్దు, ఇక పాత ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఎందుకు పోయింది జైలుకు? నేను అందుకే చెప్తున్నాను కదా, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మా వివేక్ గారు మేమంతా మాట్లాడుకున్నాం. ఇంకా కూడా హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడుకుంటాం. మా కేటీ రామారావు గారితో మాట్లాడుకొని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎ ఛార్జ్ షీట్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ దందా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకరీ గవర్నెన్స్ మీద మేము ఛార్జ్ షీట్ తీస్తాం. దే ఆర్ నాట్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్, దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ టు లూట్ ద పీపుల్స్ ల్యాండ్ అండ్ పబ్లిక్ ల్యాండ్. ఇది ప్రజలకు తెలియాలా? హైడ్రా మీద ఎన్నిసార్లు అండి ముట్టకాయలు? సిగ్గున్నాడైతే ఐఎమ్ సారీ, ఆయన పెద్ద ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, నేను ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు.
రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నేను అన్నిసార్లు ముట్టికాయలండి. ఆ లక్ష్మణ్ గారికి నోరు పాపం ఆయనకే విసుకొచ్చి ఉంటుంది. ఏం రా ఆయన ఇట్లున్నారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు సామెత. చెప్పాలి. ఇప్పుడు ఒకటి విషయం, హైడ్రా విషయం ఒకటి ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, హైకోర్టు హైడ్రాకి తప్పు పట్టడమే కాకుండా పెనాల్టీ వేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే, ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టలేదు, ఏ ఒక్క కట్టడాన్ని మేము కూలగొట్టలేదు అని చెప్పినారు. కానీ హైకోర్టు ఈ గడిచిన కొన్ని సంవత్సరం కాలం లోపల హైడ్రా చేసింది తప్పు, మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు, మీరు చేస్తున్న పని తప్పు అని పట్టడమే కాకుండా హైడ్రాకి పెనాల్టీ వేసింది. 3,50,000 రూపాయలు దగ్గర హైడ్రా కమిషనర్ జేబులకి వెళ్ళి కట్టాలని చెప్పేసి తీర్పిచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రజల్ని ఏ రకంగా ప్రజల్ని ప్రక్కదో పట్టిస్తారో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పడానికి ఒక విషయం. రెండోది, భూముల అమ్మకాల విషయంలో ఈరోజు అమ్మిన భూమినే మళ్ళీ అమ్మడం ఈ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఇది అంటే వారి యొక్క నాలెడ్జ్తో నిజంగా తెలియక చేసారేమనుకుంటే, స్పష్టంగా ఎస్బీఐ వాళ్ళు వాటితో నెగోషియేషన్లు ఉన్నారు, వారు నడుస్తున్నది, వాళ్ళు కేటాయించిన భూమి అన్కండిషనల్గా మాకు ఇచ్చినారు, మేము 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం దానిపైన, కోర్టులు వెళ్తే కోర్టు కూడా మీరు వారిని కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఈ మధ్యకాలం April 25, 2026 ఇచ్చింది. దాన్ని పక్కన పెడుతూ కూడా మళ్ళీ అమ్మడం అంటే ప్రభుత్వం ఒక విశ్వసనీయత, అంటే గవర్నమెంట్ అనేది ఇన్స్టిట్యూషన్, రేపు రేవంత్ రెడ్డి వచ్చి రేపు పొద్దున మళ్ళీ మేమే మారుతూ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని, ఒక క్రెడిబిలిటీ నిలబెట్టాల్సిన అవసరం అధికారులపైన ఉంటుంది, ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కాబట్టి ఆ భూమిని, అమ్మిన భూమిని మళ్ళీ అమ్మడం, దాన్ని స్టే తీసుకోవడం ఒకటి. ఇంకొకటి, మేము భూములు ఆ రోజు అమ్మినప్పుడు ఎక్కడైతే చంక్స్ ఉన్నాయో, నిరుపయోగంగా ఉన్నటువంటి భూములని ఆ రోజు అమ్మడం జరిగింది. దాన్ని కూడా కన్స్ట్రక్టివ్గా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ప్రాజెక్ట్స్ కట్టి చూపెట్టినాం. హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అనేక ప్రాజెక్టు కట్టి చేసి పూర్తి చేసి అది ప్రజలకి అనుభవంలో ఉన్నది. మేమంటా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం, 30 నెలలలో 12,000 కోట్ల రూపాయల యొక్క విలువైన భూములను మీరు అమ్మినారు. చాలా భూములు తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. ఆ డబ్బులు ఏం చేశారని చెప్పి పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుపడుతున్నారు. తప్పుపట్టడం కాదు, దుమ్మెత్తి పోసి నానా దుర్భుషలాడి వాడరాని భాష వాడి ఈరోజు తప్పుపడుతూ ఉన్నారు. దానికి మేము ప్రశ్నిస్తే దానికి సమానం చెప్పమని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, ఇది ఒకటి ప్రజలకు సంబంధించిన అంశం. మీరు కూడా దయచేసి, మనమంతా రైతులు కష్టపడితే మనం కడుపు నిండా అన్నం తింటాం. రోజు ఎండనక వాననక పాపం రైతులు చెమటోడ్చి కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు మన కడుపులో అన్నం తింటాం. కాబట్టి వాళ్ళ గురించి తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలా. రాజకీయం కోసం అని కాదు, వాళ్ళ కృతజ్ఞతగా ఉండాలి కాబట్టి మనం మాట్లాడాలి. రైతులు ఇక మార్కెట్ దయాదీక్షణలపై అని చెప్పని ఇవాళ కేంద్రం కోటా మేరకే పంట ఉత్పత్తులు కొంటామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, ఇది రాహుల్ గాంధీ గారు స్వయంగా రిలీజ్ చేసినటువంటి ఒక వరంగల్ అగ్రికల్చరల్ డిక్లరేషన్. ఇది 2022 సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సమ్టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ April, Mayలో దీన్ని లాంచ్ చేసిండ్రు. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. ఇంత పెద్ద డిక్లరేషను లక్షల మంది ముందు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని పిలిచి అనౌన్స్ చేసిన తర్వాత మరి ఆయన ఎందుకు అనలేదు, మేము కేంద్రం కొనుగోళ్ల మేరకే మేము కొంటామని చెప్పారు, ఎందుకనలా? ఇవాళ తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయింది. కేసీఆర్ గారి దయ వల్ల, ఆయన పడ్డ కష్టం వల్ల తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. పొట్టలు ఎండినటువంటి ఒక రైతులు ఇవాళ సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. పండించుకుంటున్న ఒక రైతును కనీసం ఆ ధాన్యం కూడా కొనేటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక స్థితిలో, కొనలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే మీరు ఎందుకే ప్రభుత్వం మరే దిగిపోండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు పొలం దగ్గరికి వెళ్ళి ప్రతి గింజ కొన్నాడు. నువ్వేమో కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటా అంటున్నావంటే నీలో ఎంత మానవత్వం లేదు, ఎంత కర్కశత్వం ఉన్నది, ఎంత చేతగానితనం ఉంది, ఎంత అసమర్థత ఉందనేది కనబడతా ఉంది. రైతులు రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసే కంటే ముందే దయచేసి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని మేము క్యాబినెట్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాము.
కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పారు. ఇవాళ రైతు బీమా పథకాన్ని ప్రీమియం కట్టకపోతే దాన్ని కూడా రైతులకు పాపం చనిపోయిన వాళ్ళకి డబ్బులు రావట్లేవు. పంటను కొననంటావు, రైతు బీమా పూర్తిగా నువ్వు అమలు చేయవు, రైతు రుణమాఫీ అమలు చేయవు, దేనికి రైతు భరోసా అమలు చేయ, దేనికైనా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేది, లేకపోతే దేనికి మీరు క్యాబినెట్లో ఉండేది, మీరు దేనికి చెప్పరు, మీరు ఏది మీరు ఒక్కటి చెప్పరు, ఏదో ఒకటి. ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇయ్యనంటావు, స్కూళ్ళు నడపలేను నేను 20,000 స్కూళ్ళని మూసిపడేస్తా అంటావు, రైతులకు రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, పండించిన పంటను కొనను, ఎరువులు ఇయ్యను. ఎందుకు మరి మీరు దేనికి మీరు ముఖ్యమంత్రులు? మీకెందుకు ఎస్కాట్ వెహికల్ ఎందుకు? మీకెందుకు సెక్రటేరియట్లు ఎందుకే? మీకు రైతులతో పెట్టుకోక రేవంత్ రెడ్డి.